ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి, కషాయాల గురించి, భూసారం తెలపడానికి మనకి కడప నుంచి వచ్చారు కషాయాల గంగిరెడ్డి గారు. తను ఒక 18 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఓ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాకుండా మళ్ళీ మహారాష్ట్ర కూడా వెళ్ళి ఈ ప్రకృతి వ్యవసాయం కషాయాలు ఎలా చేసుకోవాలి, భూసారం ఎలా చేసుకోవాలి కెమికల్ లేకుండా అని ట్రైనింగ్లు చాలామంది, కొన్ని వేల మందికి ఇచ్చారు. ఇప్పుడు తను 10 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు అందరికీ. మనకి తన ట్రైనింగ్ గురించి, తన కషాయాల గురించి, భూసారాన్ని ఎలా పెంచుకోవాలి ప్రకృతి వైద్యపరంగా అనేది తెలియజేయడానికి వస్తున్నారు. కషాయాల గంగిరెడ్డి గారు స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా. నా పేరు గంగిరెడ్డి. మాది పెళ్లిమరి మండలం, చెన్నంరాజుపల్లి గ్రామం. నేను గత 2006 నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినాను. అదేవిధంగా మా తల్లిదండ్రుల తర్వాత వ్యవసాయం నేను నాతో మొదలుపెట్టడం ప్రకృతి వ్యవసాయంతోనే మొదలుపెట్టినాను. అట్లా ఆ విధంగా అనేది నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న అనుభవాలు అందరికీ తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఒక 5 ఎకరాలు భూమి ఉన్నది. ఆ 5 ఎకరాల్లో అన్ని రకాల పద్ధతులు, దాదాపుగా ఎన్ని రకాల పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అన్ని రకాల పద్ధతులు పాటించడం జరిగింది. ఆ పాటించిన తర్వాత ఏ విధంగా ఏ కషాయం అనేది, ఏ భూసారం ఎట్లా ఏ విధంగా అనేది నేను ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఒక సామాన్య రైతుగా మీలో తిరుగుతా నేను పెద్ద హోదా కావాలని అవన్నీ నాకేం అవసరం లేదనమాట. మామూలుగా అందరిలో కలిసి తిరిగి నా అనుభవాలు చెప్తాను అన్నమాట. అదేవిధంగా నేను నా 5 ఎకరాల భూమిలో ఒక ఎకరా పనికిరాని చౌడు భూమి ఉంది. ఆ చౌడు భూమి కూడా ఇప్పుడు బంగారు భూమి అయింది. నిజంగా ఎందుకంటే నేను ఏది కూడా ఆచరించకుండా చెప్పడం నాకు మంచి పద్ధతి కాదనమాట. ఏది ఆచరించిన తర్వాతనే నేను చెప్తాను, నా మనస్సాక్షిగా చెప్తున్నా. ఆ విధంగా ఎందుకంటే నేను 5 ఎకరాల భూమిలో ఏమేం పంటలు పండించాను, అన్ని రకాల కూరగాయల పంటలు పండించాను. అదేవిధంగా అన్ని రకాల ఆకుకూరలు పండించాను. అదేవిధంగా చాలా క్రిటికల్ పంటలు కూడా ఉన్నాయి. మిరప కానీ, టమాటా కానీ, వంగ కానీ, అదేవిధంగా తీగజాతి కానీ, ఇట్లా అన్ని రకాల పంటలు పండించిన. ఆ పంటలు పండించి ఏ భూసారం గురించి కానీ, ఈ భూసారం లేకుండా ఉండడం వలన కషాయాలు ఎక్కువ అవసరం పడుతున్నాయి. అట్లా అదేవిధంగా భూసారం ఉండడం వల్ల కషాయాలు ఏ విధంగా అవసరం పడుతున్నాయి అనేది నేను సుదీర్ఘంగా నా వయసు 20 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాను అట్లా ఏ విధంగా అనేది. అట్లా ఆ విధంగా అనేది నేను కూడా ఇంతకుముందు 30-40 రకాల కషాయాలన్నీ చెప్పి చాలా అయిందనమాట. ఇప్పుడు అవన్నీ లేకుండా ఇప్పుడు కషాయాలు కూడా చాలా మార్చాల్సింది వచ్చింది. ఈ 3-4 ఏళ్లలో నేను పూర్తిగా రిజల్ట్ తీసుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు మనము ఈ కషాయం కొట్టాలి, ఆ కషాయం కొట్టాలని చెప్పినా అది కొట్టిన తర్వాత ఏం రిజల్ట్ రాకుంటే ఏం చేస్తారు, మళ్ళీ రసాయనిక వ్యవసాయంలోకి పురుగు మందులు కొట్టుకుంటారు అనమాట. అట్లా ఆ విధంగా మనము ఇప్పుడు అగ్నాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, దశపర్ణి కషాయం ఉంది, తుటికాడ కషాయం ఉంది, అదేవిధంగా నీమాస్త్రం ఉంది, పాలసుంటి కషాయం ఉంది, చాలా రకాల కషాయాలన్నీ ఉన్నాయి. మరి ఇన్ని రకాల కషాయాలు ఉంటే మరి ప్రకృతి వ్యవసాయం ఎట్లా ముందుకు పోలే మీరు చెప్పండి ఒకసారి. భూసారం లేదు, ఫస్ట్ అవగాహన ఉంది కొంత, లేకుండా ఏం లేదు. భూసారం లేదు. భూసారం లేకుండా ఎన్ని కొట్టినా ఏదో శాస్త్రం చెప్పినట్టు ఎంత చేసినా ఏం ప్రయోజనం ఉండదన్నమాట. మొట్టమొదటి భూసారం. ఈ భూసారం ఏ విధంగా మనం నష్టం చేసుకున్నామో, మన హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ భూసారం అనేది చాలా దెబ్బతిండిపోయింది. ఎందుకు తీసుకొచ్చినారు? ఇది ఆహార భద్రత కోసం పూర్తిగా మనము ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకంటే మనం భారతదేశానికి అందిలేమనుకుంటున్నారు. అదే హరిత విప్లవం ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలంటున్నారు. అది ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. ఏం చేశారు మనకు హరిత విప్లవంలో? మీరు పెద్ద నాగలతో దుక్కులున్నాలా, అడుక్కుపోయింది భూసారం అంతా, సూక్ష్మ పోషకాలన్నీ అడుక్కుపోయినాయి, పెద్ద నాగలతో దున్నాలన్నారు. అది కూడా అయిపోయింది. మళ్ళీ గడ్డి మందులు ఎక్కువ కొట్టబడినారు. అది కూడా అయిపోయింది అనమాట. ఈ ఎక్కువ సేద్యాలు చేయడం వలన ఏమవుతుంది, మొత్తం అంతా భూమి అంతా నిస్సారం అయిపోయి భూతాపానికి గురయ్యి చాలా దెబ్బతినిపోతుంది. మరి ఇప్పుడు పెద్ద ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నారు బ్రహ్మాండంగా. గత 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ఎక్కువ లోతులు 2 ముడకలు తిరిగేస్తున్నారు మట్టి కూడా. నేను ఎందుకంటే అన్ని ప్రతి పల్లెలో, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ అంతలాగా తిరిగినా అనమాట. నేను నేర్చుకునింది రైతుల దగ్గర రైతుల దగ్గర నేర్చుకునింది నేను స్వయంగా ఆచరించి ప్రయోగాలు చేసి రైతులకు చెప్తున్నాను అనమాట. ఇంత పెద్ద ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నారు. మరి ఎందుకు పంటలు రాలే? గడ్డి ఎక్కువైంది. ఎంత ఎక్కువ మీరు లోతు సేద్యాలు చేస్తున్నారో పూర్తిగా గడ్డి ఎక్కువైంది. ఎందుకంటే పైనుండే తుంగగడ్డలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి.
గెరికి అయితే చచ్చిపోతుంది. ఎందుకంటే ఎక్కువ లోతు సేద్యాలు చేసి ఎండబెడితే చచ్చిపోతుంది. అది ఉదాహరణకు మన అందరి రైతులకు తెలుసు. ఈ తుంగగడ్డలు కానీ ఏరే గడ్డి కానీ ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ లోతు సేద్యాలు చేయడం వల్ల. అదేవిధంగా గడ్డి మందులు నిజంగా చెప్పాలంటే నేను తిరిగి చూసిన ఈ గడ్డి మందులు అయ్యాలకైనా బీటు కొట్టుకుంటా అన్నారు. ఓన్లీ గడ్డి వచ్చే అది పంట లేనప్పుడు అది ఒక రకంగా ఉండింది. ఈ గడ్డి మందులతోనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే అది తెలిసినోనికి అర్థమవుతుంది అన్నమాట. తెలియని వాళ్ళకి మీరు మామూలుగా ఏమర్థమైంది తెలియదు కాబట్టి ఏదో ఒకటి తింటా అంటారు, చేస్తా అంటారు, అది కాని రాకుండా పోతుంది. ఆ విధంగా అనేది ప్రతి పంటలో గడ్డి మందు కొడుతున్నారు. అంతమందికి గడ్డి మందు అస్సలు లేదనమాట. ఇప్పుడు టమాటాలో కొడుతున్నారు, మిరపలో కొడుతున్నారు, అదేవిధంగా మినుములో, అలసందలో, ఉల్లిలో కూడా కొడుతున్నారు. ఉల్లిలో కనీసం 2-3 సార్లు కొడుతున్నారు. అయ్యాలకు టమాటోలో గడ్డి ముందే కొట్టడంలే, టమాటోలో 3-4 సార్లు కొడుతున్నారు. కొందరు అయితే 1-2 సార్లు కొడుతున్నారు. ఈ గడ్డి మందుల వలన పూర్తిగా ప్రస్తుతానికేమో ఆరిపోయే దీపం గప్పున ఎలుగునిచ్చాది. ఆ విధంగా 1 సంవత్సరం 2 నెలలు రావచ్చు గడ్డి మందులు కొట్టి ఇచ్చేడుగా భూమికి ఈ రసాయనాలు పురుగు మందులు ఇచ్చి భూమి ఒత్తిడికి గురైందనమాట. ఆ ఒత్తిడికి గురి అయినప్పుడు పూర్తిగా భూమి నిస్సారమైపోయి పంటలు పండకుండా అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా మన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మంచి ఆహారం, ప్రకృతి ఆహారం ఇవ్వాలా, మంచి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకోవడంలో ఏ ప్రభుత్వాలు కూడా. మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఒక జిల్లాకు మొత్తం హాస్పిటల్లే కట్టించాము, ఆరోగ్యశ్రీ ఇచ్చాము, మీరు జబ్బులు బాగా చేయించుకోండి అది చెప్తాంది. మీరు ఆరోగ్యం చూసుకోండి, మంచి ప్రకృతి వ్యవసాయం చేయండి, ఈ ప్రకృతి పర్యావరణాన్ని చేయండి. జీవ వైవిధ్యంలో మనుషులు కూడా ఒక భాగమే. ప్రకృతి నాశనం చేయాలని కాదు. మన వాళ్ళు అనుకుంటున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆహార భద్రత వస్తుందని. ఎందుకు ప్రకృతి ఆహార భద్రతే రాదనమాట. ఎందుకు వచ్చేది చెప్పండి? అన్ని పద్ధతులు పాటిస్తే ఒకే సంవత్సరంలోనే దిగుబడులు తగ్గవు. మన వాళ్ళు దాని కాన్సెప్ట్ పెట్టకుండా ఇష్టపడి ప్రకృతి వ్యవసాయం చేయకుండా ఏదో ఒక కషాయం కొట్టి ఏదో ఒక సేద్యం చేసి అట్లా చేస్తే కాదనమాట. ఒక ప్రకృతి వ్యవసాయానికి ఒక పద్ధతి అనేది ఉందన్నమాట. అట్లా ఆ విధంగా అనేది భూసారం ముందు పెంచుకోవాలి. భూసారం పెంచకంటే ఇదే విధంగా మన రైతుల ముందరనే చెప్తున్నా, ఒక 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ లోపలనేమో పూర్తిగా ఆహార భద్రత తక్కువయ్యి ఆకలి చావులు కూడా రావచ్చు. ఎందుకంటే భూమి ఇచ్చలవిడిగా గడ్డి మందులు కొడుతున్నారు. అది మనకు అర్థం కావడం లేదు. గడ్డి మంది ఏమనుకుంటున్నారు, గడ్డి చచ్చింది అనుకుంటున్నారు. గడ్డి చచ్చిన తర్వాత లోగా బ్యాక్టీరియాలు ఎన్నో రకాల జీవ వైవిధ్యం అనేది ఉంది. జీవ వైవిధ్యం మీరు పైన అనుకుంటున్నారు, భూమి లోపల కూడా జీవ వైవిధ్యం ఉంది. భూమి లోపల ఎన్నో రకాల జీవ వైవిధ్యం ఉంది, భూమి పైన కూడా ఉంది. ఆ జీవ వైవిధ్యం అనేది మనము నాశనం చేస్తున్నాం. ఆ నాశనం చేయడం వల్ల ఏమవుతుంది, మానవుడు కనీసం జీవితాన్ని కూడా కంటిన్యూ చేయలేక విరక్తి పుడుతుంది జీవితం మీద కూడా. ఎందుకంటే ప్రకృతిలో జీవ వైవిధ్యం అంతా లేకుండా పోయింది. మనకు కూడా మైండ్ పనిచేయదు జీవ వైవిధ్యం లేకుండా. నేను ప్రాక్టికల్గా చెప్తానా, నేను సైన్స్ చూసి చెప్పలే. అట్లా ఆ విధంగా జీవ వైవిధ్యాన్ని మనము నాశనం చేసి భూసారాన్ని నాశనం చేసి ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా మన వాళ్ళకు, మన ప్రభుత్వాలకు అర్థం కావడం లేదనమాట. మీకు మా రైతులకు, మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, చాలామందికి అర్థం కావడంలే. ఆ ఇచ్చలివిడిగా పురుగు మందులు కొట్టి మామూలుగా ఉదాహరణకైతే మిరపకైతే నేను చెప్తాను విషయము, కనీసము వారంలో 3 సార్లు పురుగు మందులు కొడతారు. 3 సార్లు పురుగు మందులు కొట్టిన తర్వాత మళ్ళీ మెరిసేదానికి పైన పురుగు స్ప్రే చేస్తారు. అవి తీసుకొచ్చి తింటాం. తినడం వల్ల ఏమవుతుంది, అది ఎవరు ఆలోచన చేసుకోలే. ఏ గవర్నమెంట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఒక రాజకీయ నాయకులు, చిన్న రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసి తింటారు. నేను ఉదాహరణ నేనే ఉండా కడప జిల్లాలో ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు. మాకు ఒక 20 సెంట్లలో మా కషాయాలు తీసుకొచ్చి మేము పూర్తిగా ఆర్గానిక్ తినాలని వాళ్ళు బ్రహ్మాండంగా నా దగ్గర కషాయాలు తీసుకొని కొట్టుకుంటున్నారు. కషాయాలు కానీ, భూసార సంబంధించి ఎరువులు కానీ తీసుకొని చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటారు ఏదో, మీకు నేను ఇది ముఖాన్ని అడిగినా, మీరు చేసుకుంటారు, మీ కంపెనీలు ఎందుకు మూసేయాలంటే అదంతా పెద్ద పనిలే స్వామి, ఏదో జరిగేది జరగని అంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు. నేను వాళ్ళ ద్వారా నేను ఇన్నే అనమాట. అట్లా ఆ విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ప్రజలు ఏమున్నాయి పని, మేము బాగుంటే చాలనుకుంటున్నారు. అట్లా ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. ఈ ప్రకృతి వ్యవసాయం మనం ముందుకు మళ్ళీ తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ ఇంకా గత్యంతరం లేదు, అందరూ మనం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. భూమి ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక 5 ఎకరాలు అంటే కనీసం 3 ఎకరాలైనా మొదలు పెట్టాలా, 10 ఎకరాలు అంటే 5 ఎకరాలైనా మొదలు పెట్టాలన్నమాట. ఈ భూమిని అనేది ఎక్కువ లోతులు దున్నకుండా, పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత వాన గురి కాకుండా, గాలి ద్వారా భూమిని గురి కాకుండా భూమిని కాపాడాలన్నమాట.
ఆ భూమిని కాపాడినప్పుడే మనము ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెడతాం అన్నమాట. అదేవిధంగా మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటి పచ్చిరొట్టు ఎరువులు వేసుకోవాలన్నమాట. పూర్వం నుండి మనం ఈ కొత్త పద్ధతి ఏం కాదు మనం చెప్పుకునేది. పూర్వ వ్యవసాయం మళ్ళీ వచ్చినాం అంతే. మళ్ళీ మనం ఏం కనిపెట్టేది కూడా ఏం లేదనమాట. అట్లా ఆ విధంగా అనేది భూమిని భూసారం పెంచాలంటే పచ్చిరొట్టు ఎరువులే వేసుకోవాలన్నమాట. పచ్చిరొట్టు ఎరువులు అంటే ఏం వేసుకోవాలనేది చాలామందికి తెలియడంలే. ఏంటంటే 20 రకాలు 30 రకాలు 50 రకాలు వేసిన ఏం ప్రయోజనంలే. ఎందుకు అన్ని రకాల ప్రయోజనం ఏంటంటే ఎందుకు చెప్పు, కలుపు మొక్కలు ఎన్ని ఉంటాయి, కొన్ని కోట్లు ఉంటాయి. అవి పనికిరాంటే ఎందుకు, పనికొచ్చేటే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మొట్టమొదట భూసారం పెంచేదానికి నవధాన్యాలు అనేది తీసుకోవాలి. నవధాన్యాలు ఎకరాకు వచ్చేసి 14 కేజీలు తీసుకోవాలి. ఏవి తీసుకోవాలా? ద్విదళ ధాన్యాల్లో ఉలవలు, పెసులు, అలసందలు, మినుములు. ఈ ద్విదళ ధాన్యాలు 4 2 8 కేజీలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదేవిధంగా పచ్చిరొట్టు ఎరువులు, పచ్చిరొట్టు ఎరువులు పిల్లి పెసర్లో 2 కేజీలు, అదేవిధంగా జనుము జీలుగా అర్ధ కేజీ తీసుకోవాలి. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు ఆవాలు 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా నూనె గింజల్లో నువ్వులు ఒక 150 గ్రాములు తీసుకోవాలి. అట్లా ఆహార ధాన్యాల్లో జొన్నలు రాగులు సొద్దలు అవి 50 గ్రాములు 100 గ్రాములు ఉంటే తీసుకోవాలన్నమాట. ఇట్లా 15-16 రకాలు అవుతాయి. అట్లా ఈ విధంగానే అన్నీ తీసుకోవాలి. కానీ మొత్తం మిగతా ఎక్కువ రకాలు కలపడం వల్ల కూడా భూమికి మనకు మొక్కకు ఆహారం ఇచ్చేటి లేకుండా పోతాయి అన్నమాట. మెయిన్ మనకేది కావాలంటే స్వీట్ కావాలనుకుంటాం ఒకరు తినేవాళ్ళు, అదే ఇవ్వాలన్నమాట. అట్లా భూమికి ఏది అవసరమో నేను ప్రాక్టికల్గా అనుభవించినట్టు చెప్తానమాట. అట్లా ఈ 15 రకాల గింజలు 14 కేజీలు తీసుకొని 15 కేజీలు కానీ 1 ఎకరా పొలంలో ఇత్తుకోవాలి. ఇత్తిన తర్వాత ఏమవుతుంది, నేను చెప్పినా కదా భూమి లోపల జీవ వైవిధ్యం ఉంటుందని. ఈ రకరకాల వేర్లు ఉండడం వలన భూమి లోపల ఉండే జీవ వైవిధ్యాన్ని ఆ ఏర్లకని ప్రతి ఇంచుకు ఏరు దిగుతుంది అనమాట. ఎందుకు మనం ఇన్ని రకాల ఏర్లు దిగాలనుకుంటున్నామో, ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లతో దున్ని అదేవిధంగా ఈ గడ్డి మందులు కొట్టి రసాయన ఎరువులు వేసి భూమి అంతా గట్టిపడిపోయింది. పచ్చిరొట్టు ఎరువులకు భూసారాన్ని కాదు. ఇప్పుడు ఎందుకు వేసుకోవాలి మనం నవధాన్యాలు? పెద్ద పెద్ద ట్రాక్టర్లు దున్నారు, గిడ్డి మందులు కొట్టినారు, రసాయన ఎరువులు వేసినారు, పురుగు మందులు కొట్టినారు, భూమి అయిపోయింది సిమెంట్ మాదిరి అయిపోయింది. ఆ సిమెంట్ మాదిరి అయిపోయిందని మనం ఏం చేయాలా? వాళ్ళు పెద్ద పెద్ద ట్రాక్టర్లు దున్నేసినారు, అదంతా అయిపోయింది. ఇంకా మనం ట్రాక్టర్లు దున్నాయని భూమిలో సారం లేదు, అక్కడికి దాని కథ క్లోజ్ అయిపోయింది. ఇట్లా ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ గట్టిపడిపోయిన భూమిని నవధాన్యాలతో నేను చెప్పిన పద్ధతులు పాటించాలి. పాటించి ఏం చేయాలా? ప్రతి ఇంచుకు ఏరు దిగుతుంది. ఏరు దిగడం వల్ల ఏమవుతుంది? భూమి గుల్లబారుతుంది. ఆ గట్టిపడిపోయిన భూమిని అనేది పూర్తిగా అది బాగా గుల్లబారి మనకు లోపల జీవ వైవిధ్యం ఉందంటే కదా, ఆ జీవ వైవిధ్యం అంతా ప్రతి ఇంచుకు ఆ ఏరు ద్వారా జీవ వైవిధ్య ఆహారాన్ని అందించాం అనమాట. ఇప్పుడు మనం ఉండం రకరకాల మనుషులం, మనకి ఏది కావాలంటే అది తింటాం. అది కూడా జీవ వైవిధ్యంలో ప్రతి ఏరుకు ఒకటి ఆశిస్తుంది అన్నమాట. ఆ బ్యాక్టీరియా, ఆ సూక్ష్మ పోషకాలు, ఆ విధంగా ప్రతి దానికి ఇష్టం ఉంటుంది. అట్లా రకరకాల వేర్లు వేయడం వలన భూమి అనేది ప్రతి ఇంచుకి ఏరు దిగి ఆ భూమి గట్టిపడి గుల్లబారుస్తుంది. గుల్లబారిన తర్వాత భూమి సారవంతం అవుతుంది. అట్లా 45 రోజులు ఉన్నియాలి ఆ భూమి పైన ఆ నవధాన్యాలు. 45 రోజులు ఉన్నిచ్చిన తర్వాత మనము 45 రోజుల తర్వాత మనము పల్టర్ కానీ ఏదైనా కానీ పైపైన సేద్యం చేసుకోవాలి. కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 30 రోజులు అట్టే పెట్టాలి. దీని పంట కాలం అంతా 45 రోజులు, ఇది ఒక 30, 70-80 రోజులు పడుతుంది. 70-80 రోజుల తర్వాత మనము ఏదైనా ప్రధాన పంట పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ప్రధాన పంట ఏ పంటనే పెట్టుకోవచ్చు మీరు. ప్రధాన పంట పెట్టుకునేటప్పుడు మనము ఏదైనా ఉదాహరణ మిరప కానీ, టమాటా కానీ, వంగ కానీ ఏదైనా సరే మెట్ట ప్రాంతంలో అట్లా ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఉదాహరణకు మనం మిరప వేస్తాం. మిరప మనము అయ్యాలకు ఎప్పుడు వేస్తానేమో జూన్ జూలైలో వేస్తాం. మిరప జూన్ జూలైలో వేసేటప్పుడు మనకు ఏ తెగులు రావడంలే, ఏ పురుగులు రావడంలే. ఇప్పుడు ఏమైంది? 365 రోజులు మిరప పండించన్నారు ఈ రసాయన ఎరువులు పురుగు మందులు ఎక్కువ వాడి. అదేవిధంగా టమాటో కూడా మనం ఎప్పుడు తింటానేమో ఓన్లీ వానల కాలం తింటానేం, ఎండల కాలం టమాటా తినడంలే. నేనైతే టమాటా ఇంత ఎండల కాలం మామూలు అయితే కూడా మా పండినట్టే నేను పక్కనే అయితే కూడా తినలే. ఇప్పుడు నేను పప్పులో కానీ ఏదైనా టమాటా ఇప్పుడు పురుగు మందులు ఎక్కువ కొడతారు కాబట్టి నా లేనప్పుడు విషయం చెప్పేది, ఈ మామిడికాయల సీజన్ వచ్చేది, మామిడికాయ పప్పు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మామిడికాయ పప్పు కొద్దిగా చింతపండు వేసుకుంటే, ఏదో ఆకుకూరలు దాంట్లో కలుపుకొని వేసుకుంటే మీకు టమాటా వేసుకోకుంటే అంతకంటే రుచి ఎక్కువ వచ్చేది. మీరు తిన్నారో లేదో.
అట్లా ఆ విధంగా అనేది మనం కొన్ని కాలాల్లో టమాటా పచ్చిమిరప అనేది ఒక వానల కాలంలోనే తినచ్చు. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయలు వాడుకో, మామిడికాయలు ఎక్కువ పురుగు మందులు కొట్టరు కాబట్టి అది చేసుకొని తినచ్చు అనమాట. అట్లా ఆ విధంగా అనేది ఇన్ని మనం భూసారాన్ని పెంచుకోవాలన్నమాట. ఈ భూసారాన్ని పెంచుకున్న తర్వాత మనం ఉదాహరణ మిరప అన్నాం కదా, ఆ మిరప ఉంటే దానికి మళ్ళా ఎక్కువ పోవాలంటే సుమారు టైం పడుతుంది. ఆ మిరపలో మనం అంతర పంటలు ఏం వేసుకోవాలా? ప్రధాన పంట మిరప వేస్తాం, ఉల్లి వేయాలి. అంటే ప్రతి 3 అడుగులకు ఒక గ్యాప్ ఉంటుంది అన్నమాట. మిరప పెడతాం, ప్రతి ఒక అడుగు ఒకటి మిరప లైన్ వస్తుంది, లైను. ఆ మధ్యలో మనం ఏం చేయాలా? ఉల్లి నాటాలి. అంటే ఉల్లి ఎప్పుడు నాటాలా? మిరప మనము ప్లాన్ ఉండాలి ఏది కూడా. అట్లా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఉల్లి నారు పోసుకోవాలి. వేసుకొని మిరప నాటేటప్పుడు అది కూడా నాటేయాలి. దాంతోపాటే నాటేసిన తర్వాత మనము అదేవిధంగా మనకు ఈ మిరపతో పాటు ఉల్లి వేసిన తర్వాత అంతర పంటలు అనేది ఉన్నాయన్నమాట. చుట్టూ జొన్న వేసుకోవాలి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆముదం చెట్లు ఉండాలి 10-15. మీకు గుర్తుందో లేదో, మిరప వేస్తామంటే మొత్తం ఆముదం చెట్లు ఎక్కువ వేస్తాను వేయాలి మిరపలో. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది, మా వాళ్ళు వేసినప్పుడు కూడా. అట్లా ఆముదం ప్రధాన పంట నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయనీలే. అంతర పంటలు కొన్నిగా వేసుకోవాలి. మిరపలో వచ్చేసి ఆముదం 10 మొక్కలు, ఆవాలు ఒక 10 మొక్కలు, అదేవిధంగా మిరప ప్రతి లైనుకు రావాలా ఇది ఉల్లి. అదేవిధంగా బంతి రావాలా, ఒక 10-12 రకాలు నేను చెప్పిన పంటలు రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు వేస్తాం? మిత్ర పురుగులు కొన్ని మనం మనుషులు పుట్టిన తల్లికి జీవ వైవిధ్యం పుట్టింది. మనం వచ్చిన తర్వాత మిత్ర పురుగులు పూర్తిగా నాశనం చేసినాం. ఎట్లా చేసినాం? ఎక్కువ రసాయన ఎరువులు, పురుగు మందులు కొట్టడం వలన. మిత్ర పురుగులు లేకుంటే మనకు పంట పూర్తిగా నాశనం అవుతుంది. అదేవిధంగా మిత్ర పురుగులు ఉండాలా, శత్రు పురుగులు ఉండాలా. ఒట్టి మిత్ర పురుగులు ఉండాలని కోరుకుంటే దానికి ఆహారం ఎట్టొచ్చది? శత్రు పురుగులు కూడా ఉండాలి. మిత్ర పురుగులు అంటే ఏవి తెలుసా మీకు? ఒక్కటి చెప్పండి కనీసము. మిత్ర పురుగు ఒక్కటి చెప్పండి ఏదన్నా. సాలెపురుగు, తేనెటీగ. ఏం తింటుంది సాలెపురుగు? తేనెటీగ ఏం తింటుంది? తూనీగ ఏం తింటుంది? తూనీగ, సాలీడు, అల్లిరెక్కల పురుగు, అదేవిధంగా గొల్లబామ, తేనెటీగలు, అచ్చింతల పురుగులు ఇవన్నీ ఏం తింటాయి? అట్లా ఆ విధంగా ఈ మిత్ర పురుగులు లేకుండా మనం చేసుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. మిత్ర పురుగులు లేకుండా పోయినప్పుడు మనకు శత్రు పురుగులే మామూలుగా ఎక్కువైపోయినాయి. ఏమైతే పంట నష్టం చేస్తాయి అన్నమాట. అదేవిధంగా సమతుల్యత అనేది ఉండాలన్నమాట. అంటే మిత్ర పురుగులు, శత్రు పురుగులు సమానమైన భాగంలో ఉంటే రెండు. ఇంతకుముందు మనము పూర్వం ఒక 40-50 ఏళ్ళ కిందట అసలు మనకు ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు లేవు కాబట్టి అసలు పురుగు వచ్చింది తెలియదు, తెగులు వచ్చింది తెలియదు. వ్యాధి నిరోధక శక్తి భూసారం ఎక్కువ ఉంది కాబట్టి దానికి అదే మనకు తీసుకుంటుంది అనమాట. మనకు తెలియకుండానే అదే మన తెగుళ్ళు, పురుగులు కాండాకుండా ఉన్నాయి. ఇంతకుముందు పూర్వకాలంలో జ్వరం వచ్చే 50 ఏళ్ళ కిందట జ్వరం వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, వచ్చింది తెలియదు, పోయింది కూడా తెలియదు. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు భూమి చెడిపోయిందో ఆ రోజే మనకు ఈ జబ్బులు ఎక్కువైనాయి అన్నమాట. అట్లా ఆ విధంగానే అంతర పంటలు వేసుకొని ఇంకా ఈ పద్ధతులు అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కషాయాలు అనేది ఉన్నాయి. ఆ కషాయాల గురించి కూడా మనము కొన్ని లాస్ట్లో చెప్పుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మిరప ఉంది. అదేవిధంగా వేరుశనగ ఏముంటుంది? దానికి కూడా ఎక్కువ గడ్డి మందులు ఎక్కువ కొడుతున్నారు. వేరుశనగ కూడా పచ్చిరొట్టు ఎరువులు ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్రతి పంటకు పచ్చిరొట్టు ఎరువులు వేసుకున్న తర్వాత వేరుశనగ అనేది తప్పనిసరిగా ఎకరాకి ఎన్ని కేజీలు ఇస్తున్నాం? ఇంతకుముందు దాదాపుగా 30-40 కేజీలు ఇస్తున్నాం. లేదంటే నేను మా రాగట్లో ఒక 30-40 కేజీలే 30 ఏళ్ళ కిందట. ఇప్పుడు కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఎన్ని కేజీలు ఇస్తున్నారు? 100 కేజీలు ఎక్కువ అవుతున్నాయి. మేము 40 కేజీలు ఇస్తా 140 కేజీలు ఇస్తున్నాం. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ అర్థం కావాలని చెప్తానా. ఇంతకుముందు ఇత్తనం ప్రతి 100 ఇత్తనాలు తీసుకుంటే 99 బాగుంటున్నాయి. అది అర్రా కుర్రన్నో అది ఏదైనా పైలిపోయింది. ఈరోజు 150 కేజీల్లో ఇత్తనాల్లో కనీసం 75% ఉన్నాయి, లేదంటే 80%, అంతకంటే ఎక్కువ లేవు. ఇంకా ఎందుకు ఇస్తారు? రైతులు ఇస్తారు. ఉండంగా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత తినేదానికి కూడా వేరుశనగ ఇత్తనం ఉండదు. ఆ విధంగా నిజంగా మీకు నేను ప్రాక్టికల్గా చెప్తాను చూసి. నేను ఇంతవరకు ఈ విధంగా చేయడం వల్లనే ఈ పద్ధతి మనం చేస్తున్నాం అన్నమాట. ఎందుకు ఇప్పుడు నాకు 49 ఏళ్ళు, నేను ఇంతవరకు ఒక మాత్ర తినలే. నిజంగా చెప్తానా, ఇంతవరకు
పూర్తిగా ఎప్పుడు నాకు పెళ్లి కాంతలకి జ్వరం వచ్చినప్పుడు ఏదో 2 మాత్రలు అది మామూలుగా అవి తిన్నట్టు కాదు. అది ఇంతవరకు నాకు పరిచయం పట్టలే. ఎందుకు పట్టలే? నేను 100% నేను ఆర్గానిక్కే తింటాను. నేను ఏరే పక్కన తీసుకొచ్చుకున్నా కానీ నమ్మను అనమాట. నేను నా శిష్యుల దగ్గరనే ఏదైనా నా దగ్గర లేనేటి నేను చూసి గమనించి తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అంటారు, నిజంగా చెప్తానా, ప్రకృతి వ్యవసాయం అంటారు, మళ్ళీ యూరియా ఫాస్ఫేట్ వేసేస్తారు, మా ప్రకృతి వ్యవసాయం కూరగాయలు కొనండి అంటారు. అది తప్పది. నేను ఏది కూడా ఆచరించకుండా చెప్పను. నేను మా మండలంలో కూడా ఇప్పుడు పూర్తిగా మార్కెట్ ఏర్పాటు చేసిన, కంటిన్యూగా జరుగుతుంది. పెళ్లిమరి మండలంలో పూర్తిగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ ఆహారమే తినాలని చెప్పిన. నా దగ్గరికి ఒక అమెరికా నుంచి ఒక 2 డాక్టర్లు వచ్చినారు. 100 మంది టాప్ డాక్టర్లు 2 వచ్చినారు, బాగా చేసే వాళ్ళు. వచ్చిన తర్వాత నా దగ్గర కూరగాయలు తీసుకొని పోయి తిన్న తర్వాత వాళ్ళు మా భూమిని చూసి, వాళ్ళు ప్రాక్టికల్ సైంటిస్టులు కదా, 100% ఆర్గానిక్ అని చెప్పినారు. అట్లా ఆ విధంగా అందరూ రావాలా. నేను ఒకరిని చేసి ఏమైతే నా కుటుంబం బాగుపడుతుంది. అట్లా ఆ విధంగా అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో అపోహని వదిలేయండి. ఈ విధంగా నవధాన్యాలు వేసి ఆ విధంగా మిరప పండించిన. అదే వేరుశనగ కూడా ఏమేమి అంతర పంటలు వేయాలా, ఎందుకు వేయాలి? అంతర పంటలు ఆవాలకు వచ్చి మిత్ర పురుగులు పెరుగుతాయి, తూనిగలు, తేనె కందిరీగలు ఇవన్నీ వస్తాయన్నమాట. తూనిగలు పైపైన తిరుగుతుంటాయి, అవి చిన్న దోమలు తింటాయి. అదే ఈ విధంగా ఆవాలు వేయడం మిత్ర పురుగులు ఎక్కువ పెరుగుతాయి, బంతి వేయడంలో మిత్ర పురుగులు ఎక్కువ పెరుగుతాయి, ఆముదం వేయడంలో మిత్ర పురుగులు పెరుగుతాయి. ప్రతి మిత్ర పురుగు పెరుగుతుంది. మిత్ర పురుగు పెరిగినప్పుడు ఆ శత్రు పురుగులు అనేది మనకు ఆటోమేటిక్గా అవి తింటాయి. మిత్ర పురుగులు ఏంటి? మాంసాహారులు. శత్రు పురుగులు ఏంటి? శాకాహారులు. అట్లా ఆ విధంగా అనేది సమతుల్యత కోల్పోయిందనమాట. అట్లా వేరుశనగ కూడా మనము ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసి మనం భూమి గుల్లబారుతుంది కాబట్టి కాయలు కూడా ఓడలు బాగా తిరిగి ఎకరాకు 30 నుంచి 35 మూటలు అవుతాయి, K6 అయితే. ఆ విధంగా పండించిన కూడా నేను ప్రతి పంట దాదాపుగా ఆచరించిన తర్వాతనే నేను చెప్తాను. ఆచరించకుండా ఒక్క ముక్క కూడా చెప్పను అనమాట. అట్లా ఆ విధంగా అనేది వేరుశనగ అంతర పంటలు వేసుకొని మామూలుగా నీళ్లు కూడా తక్కువ పడతాయి. ఇప్పుడు గడ్డి కూడా తక్కువ పడతాయి అన్నమాట. ఎక్కువ ఈ దుక్కులు దున్నడం వలన పైన గడ్డి ఏర్లు ఉండేది, లోపల కాదు. లోతుల్లో సేద్యం చేయడం వలన భూసారం తగ్గిపోయి పైన ఏర్లు ఉండే విత్తనాలన్నీ గడ్డి ఎక్కువైపోయింది. మీరు ఎన్నిసార్లు గడ్డి మందులు కొట్టు గడ్డి ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా ఆ విధంగా అనేది ఈ వేరుశనగ కానీ ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా టమాటా ఉంది. టమాటా ఈ నవధాన్యాలు వేసి మీరు, ఎందుకంటే ఈ 80 రోజులు మీరు టైం కేటాయించుకోకపోతే భూమిని మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ ఇదే విధంగా అవుతుంది. 80 రోజుల గురించి మనం భూమిని సారవంతం కొన్ని 100 సంవత్సరాలు కాపాడుకోవచ్చు. ఈ నవధాన్యాలు 3 ఏళ్ళకు ఒకసారి వేసుకుంటే, కనీసం సంవత్సరం వద్దులే 3 ఏళ్ళకు ఒకసారి వేసుకుంటే. అట్లా ఆ విధంగా మనకు భూమికి కావాల్సింది పచ్చిరొట్టె ఎరువులు ముఖ్యంగా కావాల్సింది. దానికి మనకు ఏ విధంగా మనం ఏదైనా మాంస కుత్తులు తింటామని ఆశపడతామో భూమికి కూడా దానికి పచ్చిరొట్టె ఎరువులు మొదటిది భూమికి పోషకాలు కావాల్సిందనమాట. మళ్ళీ దిబ్బెరువు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఈ మీరు అనుకుంటున్నారు జీవామృతం పారించవున మా పంట పండుతాయని. మీరు పచ్చిరొట్టె ఎరువులు కానీ దిబ్బెరువు కానీ ఎకరాకు ఒక ట్రాక్టర్ దిబ్బెరువు కూడా తోలాలి, 1-2 ట్రాక్టర్లు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో చేసేటప్పుడు, లేకపోతే మనకు దిగువలు తగ్గుతాయి అన్నమాట. ఒక 4-5 టన్నులు దెబ్బెరువు కూడా తోలాలా. అదేవిధంగా ఘనజీవామృతం 200 కేజీలు వేయాలా. పచ్చిరొట్టె ఎరువులు దున్నిన తర్వాత ఇవన్నీ వేయాలా. వేయకపోయినా ఓన్లీ మన ఘనజీవామృతం మీద ఆధారపడితే మటుకు ప్రకృతి వ్యవసాయం చేయలేం. అది నేను ఆచరించిన కూడా చెప్తానా. మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత జీవామృతం పనిచేస్తుంది. నువ్వు ఏం వేయకుండా జీవామృతం వారానికి ఒకసారి వదులు, ఏమే కానీ ఉండదు. మీరు వదిలి చూసారో లేదు, నేను చూసినా కూడా చెప్తానా. ఏముంటుంది జీవామృతంలో? మనం భూసారం పెంచిన తర్వాత పచ్చిరొట్టె ఎరువులు, ఈ దిబ్బెరువులు, ఘనజీవామృతం వేసిన తర్వాత జీవామృతం వేస్తే అది దానికి యాక్టివ్గా ఉండి బయటకు వచ్చి ఏర్లకు అందిస్తుంది అనమాట. నీకు భూసారమే లేకుంటే ఒట్టి జీవామృతం వేసి ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లే. అట్లా ఆ విధంగా మేము జీవామృతం ఎన్నిసార్లు పారించినాము, మాకు అసలు పంటే రాలేదు. ఈ ప్రకృతి వ్యవసాయం వద్దంటారు. ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఈ పాటించిన తర్వాత మీకు దిగుబడులు తగ్గవు అనమాట. అట్లా ఈ విధంగా వేరుశనగ తీసుకోవాలి. అదేవిధంగా టమాటా చాలా ముఖ్యమైనది. టమాటాకి ఈ నవధాన్యాలు, ఈ దిబ్బెరువులు, ఈ ఘనజీవామృతాలు వేసిన తర్వాత టమాటాకు కషాయాల గురించి మళ్ళీ చెప్దాం. టమాటా కూడా ఖచ్చితంగా అంతర పంటలు ఏమేమి ఉండాలా? ఖచ్చితంగా ఆవాలు ఉండాలి 10 మొక్కలు, ఎందుకంటే దానికి ఎక్కువ తెగుళ్ళు వచ్చాయి. అదేవిధంగా ఆముదం చెట్టు కూడా 10-15 ఉండాలి. అదేవిధంగా చుట్టూ బార్డర్ క్రాప్ ఉండాలి, బంతి ఉండాలి. అట్లా ఆ విధంగా అనేది అలసంద కూడా ఆడొకటి ఉండాలి.
అంటే చుట్టూ వార్ల వేయాలి అలసంద, ఎందుకంటే దానికి పురుగు వస్తుంది కాబట్టి మిత్ర పురుగులు వచ్చాయి. అదేవిధంగా పేను మీరు అనుకుంటున్నారు ఈ పురుగులు తెగుళ్ళు ఉన్నాయి ఏమో ఒక పురుగు అనొచ్చనగానే ఒక 2,000 రూపాయలు పురుగు మందు తీసుకొచ్చి కొడతారు. అది కొట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మనం ఎక్కువ నష్టం చేస్తాంటేనే కొట్టాలన్నమాట. 1-2 ఉంటే ఏం కొట్టాల్సిన అవసరం లేదన్నమాట. దాన్ని పరిశీలించాలా ఏ విధంగా ఉందని. ప్రతిరోజు మీరు అనుకుంటారు ప్రతిరోజు పంటను చూసి అర్థమవుతుంది, వారానికి ఒకసారి చూసి అర్థం కాదనమాట. అట్లా ఆ విధంగా అనేది టమాటా పంటలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ టమాటాలు పచ్చిమిరకాయలే మనం తినేది. టమాటాలో ఈ విధంగా మనము ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలన్నమాట. టమాటో కూడా కషాయాలు అనేవి చాలా ముఖ్యమైన కషాయాలు ఉన్నాయి. సర్వరోగ నివారణ ద్రావణం అని ఒక 7-8 రకాల కషాయాలు నేను కనబెట్టా. మెయిన్ అన్నిటికంటే ఒకటే కషాయం ఉంది, ఒకటే రామబాణం సర్వరోగ నివారణ ద్రావణం. అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా నీటి ద్వారా జీవామృతం ద్వారా వదిలేది మామూలుగా భూసారాన్ని పెంచేది, పంట మీద భూసారాన్ని పెంచేది. అది మీ అందరికీ తెలిసిందే, చెప్తా ఇది ఇప్పుడే. అట్లా చాలా విలువైనవి ఉన్నాయన్నమాట. అవన్నీ చేయకుండా మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతున్నాం. అట్లా ఆ విధంగా అనేది మనము ఈ పంటలు ఏ పంటకైనా ఈ అంతర పంటలు అనేది రావాలా. మిత్ర పురుగులు, శత్రు పురుగులు, జీవ వైవిధ్యం అనేది కాపాడాలి. జీవ వైవిధ్యం అంటే ఏమని మనం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాం. ఒకటి లేకనే ఒకటి మనము బతకలేము. ఉదాహరణకు మనకు యాప చెట్లు అన్నీ లేకుండా పోతే ఏమవుతాయి చెప్పండి? ఒక రకం లేకుండా పోతే అసలు మన భూప్రపంచమే ఉండదు. యాప చెట్లు లేకపోతే అన్నీ తీసేయండి, తెలుస్తుంది మీకు. ఒక ఊర్లు తీసేయండి, ఎక్కడా లేకుండా, ఊర్లోనే యాప చెట్లు ఎక్కడా లేకుండా ఏమవుతుందో. చెట్టు కిందికి నీడకు పోతాం కానీ ఎండ అబ్బా అని చెట్టుని పెంచాలని ఒకరికి గుర్తుండదు. నిజమైన సంఘ సేవకుల్లో అదేవిధంగా మన శిల్పా మేడం గారి నిజంగా చెప్పాలంటే ఆమెకు పేరున నేను నిజంగా అంత ఈ విధంగా కష్టపడి వచ్చినా రాకపోయినా కొంతమంది రైతులైనా ఆమె చాలా కష్టపడింది, చాలామంది రైతులు రావాలని. అయినా వచ్చిన కాడికి రానిలే, కాదని చెప్పలే. అంత నిజమైన సంఘ సేవలో శిల్పా మేడం ఆమె ఒకరు. చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో శిల్పా మేడం గురించి ఒక మాటలో చెప్పాలంటే కాదది. అదేవిధంగా నిజమైన సంఘ సేవకుల్లో మన ద్వారకనాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన గత 15 సంవత్సరాలంటే ప్రతి మొక్క నెలకు 20,000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు. 15 సంవత్సరాలు అయింది ఆయన కూడా. అట్లా నిజమైన సంఘ సేవకులు కొంతమంది ఉండారు, లేరని చెప్పలే. అట్లా ఆ విధంగా అనేది చాలామంది చేస్తున్నారు. ఒకరిద్దరితో కాదు, మనం అందరం చేయాలన్నమాట. అట్లా ఆ విధంగా అనేది ఇట్లా అన్ని రకాల పంటలు. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు అనేది మీరు తెలుసునో లేదో, మేము మా కడప జిల్లాలో బుగ్గంగా నీళ్ళతో తీసుకొచ్చి అది 10 రోజులకే వస్తుంది అనమాట. యూరియా ఫాస్ఫేట్ వేసొచ్చే అది అమ్ముతారు, దాన్ని ఎగబడి తీసుకుంటారు. అదేవిధంగా మన ప్రకృతి వ్యవసాయంలో సాధారణంగా దాన్ని వయసు ప్రకారం వచ్చేది. ప్రకృతి వ్యవసాయంలో స్పీడ్గా రావాలని రాదు. అది గోంగూర ఎన్ని రోజులకు వచ్చేది? 25 నుంచి 35 రోజులకు వచ్చేది మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో. అదేవిధంగా రసాయనిక వ్యవసాయంలో 15 రోజులకి వచ్చేది. 20 రోజుల లోపల కటింగ్ అయిపోతుంది. అట్లా ఎందుకు అయిపోతుంది? మళ్ళీ వాడిపోయిన తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తారు దానికి, అదే తీసుకొచ్చి తింటారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ ఆకుకూరలు కూడా వాళ్ళు 5 రూపాయలకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 10 రోజులుగా పెరుగుతుంది కాబట్టి. మనం 20 రూపాయలు అమ్మాలా ప్రకృతి వ్యవసాయంలో. అది ఆకుకూరలు ప్రతి ఒక్కటి 20 రూపాయలు అమ్మాలా. 20 రూపాయలు అమ్మకి గిట్టదు. అట్లా ఆ విధంగా అనేది ఈ విధంగా రేట్లు వచ్చేనే ప్రకృతి వ్యవసాయం కూడా మార్కెట్ ఉంటే ఇంకా ముందుకు పోతుంది అనమాట. అది ఎవరు తీసుకోవాలో? గవర్నమెంట్ ముందుకు తీసుకోవాలా, లేకపోతే మన కస్టమర్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలా. నేను కడపలోనే అగ్రికల్చర్ ఆఫీసర్లే ఏడీఏ కేటగిరీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో పండినట్టు తీసుకోకుండా రసాయనిక వ్యవసాయంలో తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకు కొన్ని విషయాలు తెలియవు. వాళ్ళు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అనుకుంటారు. ఈ కెమికల్ వల్ల వాళ్ళకి పూర్తిగా అర్థం కావడం వల్ల రైతులు ఏం తక్కువ కొడతారు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు నేర్పించిన వాళ్ళకి తెలిసేది, అనుభవించినది తెలుస్తుంది. వాళ్ళకి స్ప్రే చేసినానికి ఎంత కొడతాం అనేది. మా కడప జిల్లాలో కొన్ని గ్రామాల్లో మిరప కానీ కూరగాయలు వేసిన పక్క మార్కెట్కి వేసిందంటో వాళ్ళు తినరు, పక్కన వేసుకుంటున్నారు. ఒక 5 సెంట్లు 10 సెంట్లు రైతులు ప్రకృతి వ్యవసాయాలు పండించి తినేదానికి. అట్లా ఆ విధంగా రైతులు వస్తున్నారు అన్నమాట. అట్లా ఆ విధంగా వచ్చి నిదానంగా వచ్చేస్తారు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి. మీరు తినే వాళ్ళకి అర్థం కావడం లేమన్నమాట. ఇది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. చాలా విషయం ఎందుకంటే నేను చెప్తానంటే మీకు రైతుల్లో పొలాల్లో చూడండి మీరు, ఎందుకంటే మీరు కూడా కొడతా అంటారు కొంతమంది, కొట్టకుండా ఏమి ఉండరు, తెలుస్తుంది ఏమేం చేస్తారో అనేది. అట్లా ఆ విధంగా అనేది మనం ఈ ఆకుకూరలు, అదేవిధంగా కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు కూడా చిక్కుడు, అనప, బెండ, మటిక,
ఎండికి పెద్ద దీనికి కషాయాలు అవసరం లేదు, పురుగు మందులు కూడా అవసరం లేదనమాట. ఇవి బాగా వచ్చాయన్నమాట. దాంట్లో కూడా పురుగు మందు కొడతారు. నువ్వులు ఉన్నాయి. నువ్వులు చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. నువ్వులు నిజంగా చెప్పాలంటే నేను పొద్దున్న పరగడుపున నువ్వులు ఉంటా, పప్పులు ఉంటా తింటా. చిన్న ఉంటాను, మళ్ళీ ఎక్కువ తినకూడదు. అది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తింటా, రోజు తినాను. మళ్ళీ చాలా శక్తివంతమైన ఆర్గానిక్లోటి. అట్లా ఆ విధంగా నేను ప్రతి ఒక్కటి పండించుకుంటాను. నువ్వులు కాంటి మొత్తం అన్ని రకాలు. నేను మిరప కూడా వేసుకున్నా, ఆర్గానిక్ మిరప. దేశవాళీ మిరప అయితే ముడితే రాదు. మీరు హైబ్రిడ్ అని పోతున్నారు. దేశవాళీ మిరప బ్రహ్మాండంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో దొరుకుతాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో నంద్యాల తాలూకాలో దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా నా దగ్గర సూపర్ 10 నేను వేసిన మిరప బ్రహ్మాండంగా వచ్చింది. నేను 300తో అమ్మిన. నేను అంతర పంటలకు వేసిన ఈసారికి. అయితే కారము, మీకు కారం ఎక్కువ కావాలంటారు, కారం తక్కువనే తీసుకోరు, మీడియం సైజు ఉంటుంది అన్నమాట. నేను పండించింది సూపర్ 10 దేశవాళీ రకం. అది బ్రహ్మాండంగా కారం పొడి ఎంత రుచిగా ఉంది. ఆ విధంగా కేజీ నేను 300తో దాదాపుగా ఒక 200 కేజీ అమ్మినా నేను. అంతర పంటలు వేసినట్టు దానికి 60,000 లెక్క వచ్చింది. అట్లా ఆ విధంగా అనేది ఈ పంటలన్నీ మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకొని మీరు మంచి ఆహారాన్ని తినండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక పదం తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మంచి ఆహారం, ప్రకృతి మంచి ఆహారంలో ఉంది. 5 స్టార్ హోటల్లో సామెత ఉంది, రెస్టారెంట్కి పోయి రోగాలు తీసుకొచ్చుకోకండి, 5 స్టార్ పోయి పచ్చికట్టు తీసుకొచ్చుకోండి అని ఉంది. మీకు అవి చాలామందికి అర్థం కావడంలే. అయితే రోగాలు వచ్చాయి. మినిమిన మెరిచేట కూరగాయలు పెడతారు వాళ్ళు. ఒకరోజు అయితే కడుగుతారు ఆ హోటల్లో, రోజు ఉండాలి కదా. అయ్యే కింది కాళ్ళతో తొక్కేసి వండేస్తారు. అయ్యే మనం తింటాం అన్నమాట. మనం ఇంట్లో అయితే మనం ఇంట్లో సొంతానికి కాబట్టి బాగా నీట్గా కడుక్కొని చేసుకొని తింటాం అన్నమాట. ఆ విధంగా అయిపోయింది అన్నమాట. అట్లా ఈ విధంగా మనం మంచి ఆహారంలో ఉంది, ప్రకృతి వ్యవసాయం మంచి ఆహారంలో ఉంది, ఆరోగ్యం ఉంది. 3 నెలలు మీరు, నేను చెప్తానా, 3 నెలలు మీరు కంటిన్యూగా ఆర్గానిక్ ఆహారం తినండి. ఒక 70% తినండి, 30% ఏదైనా కెమికల్ తినండి. మీ ఆరోగ్యం మార్పు రాకండి అప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే నేను అనుభవించినా కూడా చెప్తాను. 3 నెలలు నేను కూడా బయట రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన. ఒక 10 ఏళ్ళు కెమికల్ ఫుడ్డే తిన్నా. నాకు ఎవరు వచ్చారు, ఇక్కడ వచ్చిన ఏడ తింటే హోటల్లో తినాలి, ఏదో ఒకటి దొరికింది. అంటే నా ఆరోగ్యం దెబ్బతినిపోయింది నిజంగా చెప్పాలంటే. మళ్ళీ నాకు ఎక్కడ తిరగకుండా సాలిచ్చేసిన. అంతలక్క తిరిగినా నా సొంత మండలంలో పనిచేసి జిల్లాలో ఏదన్నా, మా కడప జిల్లాలో ఏదైనా ట్రైనింగ్లు ఇచ్చుకుంటా పోతానా. కనీసం నాకు ఒక 6 నెలలు పట్టింది నా ఆరోగ్యం బాగుండాలంటే. అన్ని పరీక్షలు చేయాలన్నారు. నేను ఏ పరీక్షకు వద్దన్నా. 6 నెలలు మా అమ్మకు మా నాయన ఏ పరీక్షలు చేసుకోరా, సన్నంగా అయిపోయినావు. నిజంగా వాస్తవం చెప్తాను, సన్నంగా అయిపోయినా. ఏమైందా ఇప్పుడు పరీక్షలు చేసేమా, నాకు అన్ని రోగాలు ఉన్నాయంటే చెప్తారు వాళ్ళు. నేను పానని చెప్పిన. నిజం, మీరు పరీక్షలు చేసుకోవద్దని చెప్పలే. మళ్ళీ మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. నా వ్యక్తిగతంగా చెప్తానా, నాకు ఏదో ఒకటి చెప్తారు. నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఆ మాత్రలు మందులు తినను. అసలు నాకు అలర్జీ అనమాట. మాత్రలు మందులు తింటే కూడా పైత్యం ఎక్కువ. కొందరికి ఒక అలర్జీ ఉంటుంది అన్నమాట. అది అట్లా ఆ విధంగా నేను 6 నెలల తర్వాత నా ఆరోగ్యం బ్రహ్మాండంగా బాగుపడింది. ఈరోజు నేను 60 కేజీలు ఉండా, 65, 64 ఉండా. అట్లా ఆ విధంగా అనేది ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. కనీసం ఇప్పుడు నేను నా 49 వయసు, 20 ఏళ్ళు రమ్మ నాతో కూడా పరిగిమను ఛాలెంజ్ చేస్తాను నేను. అంత యాక్టివ్గా ఉంటారు మీరు. ఆరోగ్యం 3 నెలలు తినిన తర్వాత మీకు తేడా కానొస్తుంది. మీకు 1 నెలకు 1 రోజు తింటే 2 రోజులు తింటే కానరాదనమాట. ఆకుకూరలు తినాలా, కాయగూరలు తినాలా. 3 పూట్లు అన్నం తినండి, కాదని చెప్పలే. ఒక 2 పూట్లు అన్నం తినండి. ఏం కొర్రలే ఇవన్నీ తినాలని ఏంలే. ఒక పూట మటుకు జొన్న రొట్టె కానీ ఏదన్నా కానీ, ఒక్క పూట రోజుకు, నైట్ పూట జొన్న రొట్టె తిండి. నేను తినే అలవాట్లు అయితే కూడా నైట్ పూట జొన్న రొట్టె తింటా. అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి రాగశంకటి కానీ బోగాని తింటా. పొద్దున పూట సద్దన్నమే తింటా, ఎర్రగడ్డ కొరుక్కొని. నేను అదే తినేది. 2 పూట్ల భోజనం తెల్లన్నం తింటా, 1 పూట రేత్రికి వచ్చేసి జొన్న రొట్టె తింటా. అట్లా ఆ విధంగా అనేది మనం ఈ అలవాట్లు చేసుకొని ఈ పద్ధతి మనం ఈ కొర్రలు తినాలా, అవి తినాలా, పూర్తిగా అన్నం మానేయాలా అనేది మన చెడు అలవాట్లు. ఇప్పుడు చెప్పినాడు ఒక ఆయన, మాధవరావు గారు. ఇంట్లో ఫ్రిడ్జ్ తీసేయాలి ఫస్ట్, అప్పుడు బాగుపడతాం మనం నిజంగా చెప్పాలంటే. చాలామంది టౌన్లో ఉండాలి సరే, పల్లెల్లో ఉండే వాళ్ళకి ఎందుకే ఫ్రిడ్జ్, మట్టికావు నీళ్ళు తాగొచ్చు కదా. నేను ఇంతవరకు ఫ్రిడ్జ్లో నీళ్ళు, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు, ఫ్రిడ్జ్లో నీళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ పూర్తిగా తాగను. దాంట్లో వల్ల మీకు తాగేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కూల్ డ్రింక్స్, థమ్స్అప్ కానీ మజా కానీ ఏమైనా. అంటే మజా అంటే మామూలుగా మనం ఇంట్లో ఏంటి తాగొచ్చు అనుకో, మాడిపళ్ళ రసం.
ఇది మామూలుగా కంపెనీలు తాగినప్పుడు బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఒక నెల 2 నెలల తర్వాత ఏదన్నా మీకు జ్వరం వచ్చినప్పుడు అన్నీ పైచేస్తాయి, ఆ తాగినట్టు కూడా పైచేస్తాయి, మీకు అది తెలియదన్నమాట. నేను ఎందుకంటే నేను ప్రాక్టికల్ అనుభవించిన, నాకు సైన్స్ గురించి తెలియదు. అట్లా ఆ విధంగా అనేది మీకు తాగినప్పుడు తెలియదు, మళ్ళీ తెలుస్తుంది 3 నెలల తర్వాత. ఏదైనా జ్వరం వచ్చినా పరిచయం పట్టినా అవి కూడా తోడవుతాయి. అప్పుడు మీకు అవి ఈ విధంగా నేను మామూలుగా జ్వరం వచ్చింది మీరు అనుకుంటారు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ కొట్టినట్టు అవి అర్థం చేసుకోరు. మనం తిండి అలవాట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి. ప్రతి పరిచయం వచ్చినప్పుడు వెనకబడి మాత్ర తింటారు. ఏం అవసరం ఉంది, మాత్ర తిని ఏదన్నా చుంటి కానీ పరిచయం పట్టినప్పుడు అలర్జీ వచ్చినప్పుడు ఒక తెల్లవాయి, ఒక 4 మిరియాలు, తెల్లపప్పులు అవి తింటే నైట్ పూట నేను అన్నం తిన్నాక తింటే ఆ అలర్జీ కానీ పరిచయం కానీ ఒక్క పూటకే పోతుంది. అట్లా చిన్న చిన్న చిట్కాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మర్చిపోతాను మనం. ఎందుకంటే మన కోసం కాదు మనం చెప్పేది, మన భవిష్యత్తు ఎట్లా అయిపోతాను, మన పిల్లలు బాగుండాలా, ప్రకృతి వ్యవసాయం చేయాలా అనే ఆలోచనతో మనం ఉండాలా. మన కోసం మనం చేయలేము, ఇప్పుడు కష్టమవుతుంది. మన పిల్లలు బాగుండాలి. మన పూర్వీకులు ఎందుకు ఇచ్చినారు మనకు, ఈ చెట్లు వనాలు పెంచాలి, కనీసం 50-100 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, వాళ్ళు పెంచితే కదా మనం ఉండేది. మనం కూడా మన వంతు సాయం చేయాలి కదా. ఎవరు వంతు నా వంతు నేను సాయం చేయాలి, కానీ నా వంతు నేను సాయం చేస్తాను. మీరు కూడా మీ వంతు ఉంటుంది, మీ వంతు మీరు కూడా చేయాలి. అట్లా ఆ విధంగా అనేది ఈ భూసారాన్ని అనేది పెంచుకోవాలన్నమాట. అదేవిధంగా కషాయాలు, భూసారాన్ని పెంచిన తర్వాత కషాయాలు తక్కువ కషాయాలతోనే కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనము ఎక్కువ రకాల కషాయాలు కూడా అవసరం లే, ఒక పంటలో స్ప్రేయింగ్కు ఒక 4 రకాల 5 రకాల కషాయాలు అయితే 4-5 సార్లు కొడితే సరిపోతుంది. మన వాళ్ళు వారంలో 3 సార్లు కొడతారు పురుగు మందులు. కషాయాలు కూడా ఎక్కువ సార్లు కొడతారు. కషాయాలు కూడా ఎక్కువ సార్లు కొట్టడం వల్ల ఏమో ఈ కషాయాలు ఎక్కువ సార్లు కొట్టాల్సింది వస్తుంది. మనము ఈ కషాయాలు కూడా వద్దని మళ్ళీ కెమికల్ వ్యవసాయానికి పోతారనమాట. అదేవిధంగా సర్వరోగ నివారణ ద్రావణం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా పచ్చిపేడ ద్రావణం అనేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా మార్చేసిన. మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ వచ్చిన వాళ్ళ ఫీల్డ్ కానీ నేను అధికారులకు కూడా నేను రైతును, నాకేం భయమేముంది, నేను అనుభవించినట్టే చెప్తా. అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా మార్పు చేసిన, దశపర్ణి కూడా మార్పు చేసిన. అవన్నీ మరి ఇంతకుముందు అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం నీమాస్త్రం ఇన్ని కొడుతున్నారు కదా, మరి ప్రకృతి వ్యవసాయం రాలేకపోతున్నారు ఎందుకు? మా కడప జిల్లాలో నేను పెళ్లిమరి మన చుట్టుపక్కల మండలాలలో ఈ పద్ధతులు పాటించడం వల్ల ప్రకృతి వ్యవసాయాలకు బాగా వస్తున్నారు. ఈ కషాయాలు వాడడం వలన, ఈ భూసారం పెంచడం వలన. నేను అదే విధంగా చెప్తాను, మీ ఊర్లో నిన్ను అడిగితే, మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తాంటే పక్కనోడు చెప్పాలా, నువ్వు గంగిరెడ్డి కానీ ఎవరన్నా ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తా అంటే అవును, ఆపోజిట్ శత్రువుని వాడు ప్రకృతి వ్యవసాయం చేస్తా అంటే చెప్పాలా. అట్లా చెప్పినప్పుడే నేను నమ్మలేకపోతున్నా, అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తా అంటున్నారు ఎందుకు, మరి అట్లా అయిపోతుంది అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.